హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ హౌస్లో 5 వారాలు కంప్లీట్ చేసుకుని 6వ వారంలోకి అయితే అడుగు పెట్టారు. 6వ వారంలో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే దింపారు. మరి 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా బిగ్ బాస్లో ఆల్రెడీ ఇంతకుముందు కంటెస్టెంట్లుగా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే. మరి ఈ వారం నామినేషన్స్ ఎలా జరుగుతాయని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత మరి వీళ్ళు 8 మంది కూడా వాళ్ళు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు. వీళ్ళ ప్లస్ మైనస్ తెలుసు. కానీ హౌస్లో ఉన్న వాళ్ళు ప్లస్ మైనస్ ఏంటి అనేది ఇంకా చూడలేదు. కాబట్టి నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి చాలా క్యూరియాసిటీ అయితే ఉంది. వీళ్ళు నామినేట్ చేయడానికి ఈజీగా పాయింట్స్ దొరుకుతాయి. అంటే నామినేషన్స్ ఓన్లీ వైల్డ్ కార్డ్ వాళ్ళు మాత్రమే ఈ ఓజీ గ్రూప్ని చేస్తారా, లేదంటే ఓజీ గ్రూప్ కూడా రాయల్ వాళ్ళని చేస్తారా అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ప్రోమోను అయితే బిగ్ బాస్ రిలీజ్ చేసింది. ప్రోమోలో ఏముంది అంటే, నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మీరు నామినేట్ చేయాలనుకున్న వాళ్ళని నామినేటెడ్ అనే బోర్డు వేసి మీరు రీజన్స్ చెప్పి ఎందుకు నామినేట్ చేస్తున్నారో నామినేషన్స్ అనేది కంప్లీట్ చేయండి అనగానే హరితేజ వస్తుందన్నమాట. యష్మికి బోర్డు వేసి చెప్తుంది, పర్సన్కి మీ రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, మీరు అందరినీ ఈక్వల్గా చూడరని చెప్పేసి చెప్తుంది. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అదే చేస్తానని చెప్పి యష్మి కూడా చెప్తుంది. మీకు ఇష్టం ఉంటే ఒక రూల్, ఇష్టం లేదంటే వేరే రూల్ మారుతూ ఉంటుందని చెప్పి మళ్ళీ హరితేజ అయితే చెప్తుందనమాట. దానికి ఇక్కడ యష్మి ఏం చెప్తుందంటే, నాకు డిస్టర్బింగ్గా ఉన్న వాళ్ళనే కదా నేను నామినేషన్స్లో పెడతానని చెప్పి అయితే చెప్తుంది. నెక్స్ట్ గౌతమ్ విష్ణుప్రియకి నామినేషన్ బోర్డు వేస్తాడు. నీ గేమ్ ఈ హౌస్లో కనిపించట్లేదు, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్లో లేదు, ఒక పర్సన్ మీదే ఉంది అని చెప్పేసి అయితే అంటాడు. దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నా ఎమోషన్ ఏంటి, నేనేం ఆడుతున్నాను, నా ఫోకస్ ఏంటి అనేది నాకు తెలుసు, దాన్ని నేను పోర్ట్రే చేస్తాను అని చెప్పి అయితే చెప్తుందనమాట. అండ్ నైని పావని కూడా విష్ణుప్రియకి నామినేషన్ బోర్డు అనేది వేస్తుంది. గేమ్లో సీరియస్గా లేవు, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, ఈ వీక్ నాకు చీఫ్ అవ్వాలని లేదు, అండ్ ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి అయితే చెప్తుంది. విష్ణుప్రియని సేమ్ ఇమిటేట్ చేస్తూ చెప్తుంది. సో దానికి ఈ హౌస్లో ఈ గేమ్ అర్థం కావాలి అంటే నాకు కొంచెం టైం కావాలి, సో నేను దాన్ని తీసుకుంటున్నానంటే, బిగ్ బాస్ ఓన్లీ 15 వీక్సే కదా ఉంటుంది, నువ్వు ఎంత టైం తీసుకుంటావు విన్ అవ్వడానికి అని చెప్పేసి అయితే నైనికి అడుగుతుందనమాట. సో 15 వీక్సే కదా ఉంది, నీకు ఎంత టైం కావాలి గేమ్ అర్థం చేసుకోవడానికి, మిగిలిన వాళ్ళకి లేని టైం నీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. సో అండ్ అలాగే హరితేజ పృథ్వీ విషయంలో మాట్లాడుతుంది. పక్కన స్పేస్ ఉండాలి అని చెప్పి మీ పక్కన వాళ్ళు చెప్పాలి, మీ వర్డ్ ఇలా పెట్టాలని మీ పక్కన వాళ్ళు చెప్పాలి, కానీ మీకు ఓన్ గేమ్ అంటూ లేదా అని చెప్పేసి అయితే చీఫ్గా ఆడడానికి ఏదైతే టాస్క్ ఉందో దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సో దాని గురించి మీ ఓన్గా నువ్వు ఆడలేదు అని చెప్పి చెప్తుంది. అలాగే నెక్స్ట్ సీతని నైని ఎమోషన్స్నే గేమ్ కింద పెట్టుకున్నావు అని అంటే, ఇక నాకు ఏడుపు అనేది ఒక ఎమోషన్ అంటే అదొక్కటి ఎమోషన్, వన్ ఆఫ్ ద ఎమోషన్, కానీ అది ఓన్లీ ఎమోషన్ కాదు కదా అని చెప్పేసి అయితే నైని పావని చెప్తుంది. సో దానికి సీత స్టాప్ చేసేస్తుంది మాట్లాడడం. అండ్ పృథ్వీ హరితేజకి రిప్లై ఇస్తూ ఉంటాడనమాట. మీరు చూసింది 1 అవరే కదా, 1 అవర్ చూసి మీరు జడ్జ్ చేస్తారా అని చెప్పేసి అయితే పృథ్వీ అంటాడు హరితేజతో. దాని గురించి హరితేజ ఇది వేరే టాపిక్ కదా అని చెప్పేసి అంటుంది. అండ్ ఈ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి 2 కూడా నామినేషన్స్ వచ్చినాయి అంటే మామూలుగానే మంటల కింద ఉంటుంది. సో నిప్పులు పోసేసాడనమాట బిగ్ బాస్, ఎవరికి వాళ్ళు విడిపోయారు. సో ఈ మాట ఏదైతే మీరు 1 అవర్ చూసారా అది ఉన్నది ఉందో, హరితేజ లోపలికి వచ్చి వాళ్ళ క్లాన్ వాళ్ళతో అంటుందన్నమాట. మీరు చూసింది 1 అవరే అంటే అది ఏంటి, అది అసలు ఆ పాయింట్ యూస్లెస్ పాయింట్, నాన్ సెన్స్ అని చెప్పేసి అంటుంది. దానికి నైని పావని కూడా, జనాలు చూసేది కూడా 1 అవరే కదా, అలా ఎలా అంటాడు అని చెప్పేసి వాళ్ళ క్లాన్ మొత్తం దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. మరి వాళ్ళ ఎపిసోడ్లో ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరెవరిని ఏ రీజన్స్ చెప్పి నామినేషన్ చేశారు, మరి కొత్తగా వచ్చిన రాయల్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళని నామినేట్ చేశారా లేదా, ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.